హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ధనాస్ ఫ్యామిలీ. ఇక్కడ చూసారా చెరుకు గుమ్మ అయితే ఎంత పెద్దగా ఎంత హైట్గా ఉందో. ఇది ఎక్కడో కాదండి, మా విలేజ్లో మా ఇంటి ముందరే మా అత్తమ్మ పెంచింది. ఇదైతే సుమారుగా 1.5 year నుంచి ఉంది. యాక్చువల్గా మా అత్తమ్మ ఒక్క చెరుకు విత్తనం అయితే నాటింది. ఇదైతే ఒకదాని తర్వాత ఒకటి మోసలు పెట్టుకొని ఫుల్ గుంపులాగా వచ్చేసిందండి. ఎప్పుడు మనం రెడీగా తినడానికి రెడీగా ఉండే బాగా బలిచిండే చెరుకు అయితే ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు ఊరికి వెళ్ళినా చెరుకులు తింటాం మేము. చూడండి ఎంత హైట్గా వచ్చిందో అసలు. ఈ చెరుకు పక్కలోనే ఒక బ్లాక్ కలర్ చెరుకు కూడా నాటామండి ఒకటి. సో అదైతే అంత హెల్దీగా పెరగలేదు. అక్కడ కనిపిస్తుంది కదా కార్నర్లో, అంత హెల్దీగా అయితే రాలేదు. బట్ ఇంతవరకు ఎప్పుడు హార్వెస్ట్ చేయలేదు. నెక్స్ట్ వినాయక చవితికి వెళ్ళినప్పుడు అయితే ఈసారి దాన్ని ట్రై చేయాలనుకుంటున్నాము. సో ఈ నార్మల్ చెరుకు అయితే ఇలా నీట్గా వాటర్ వేసి క్లీన్ చేసేస్తే ఇలా ఉంటుంది. ఇక్కడ మా మామయ్య చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇస్తా అన్నారు. బట్ టేస్ట్ కూడా అంతేనండి, చాలా స్వీట్గా ఉంటుంది. సో మీకు కూడా మీ ఇంటి దగ్గర ఇలాగే ఎప్పుడు అవైలబుల్ ఉండే చెరుకు గుమ్మ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.